మార్చేదను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు తన గురించి చెప్పుకుంటున్న మాట ఏంటంటే, ఘనమైన చెట్టుని ఏం చేస్తాను, నీచమైందిగా కూడా చేసేస్తాను, చేయగలను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి కొన్నిసార్లు కొంతమంది ఎంతగా విర్రవీగుతూ ఉంటారంటే, నాకేం తక్కువ, నేను ఉన్నత స్థానంలో ఉన్నాను, నాకు మించిన వాళ్ళు లేరు, నేను చక్కగా సెటిల్ అయి ఉన్నాను అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటారు. నెబుకద్నెజర్ రాజు కూడా అనుకున్నాడంట, ఏమనుకున్నాడంట, నేను రాజ్యాన్ని కట్టించాను, ప్రభావం నాది, అంతా నేనే చేశాను అనుకున్నాడట. దేవుడు అతన్ని ఏం చేశాడు తెలుసా, అడవిలోకి పంపించేశాడు. గడ్డి మేస్తూ ఉంటాడట, పశువుల్లాగా గడ్డి తినిపించాడట దేవుడు. చాలా జాగ్రత్తగా ఉండాలి కదా, మనము అతిశయపడవద్దు, రేపటిని గురించి మనము అతిశయపడవద్దు, ఎప్పుడు ఏమి సంభవిస్తుందో తెలియదు. కాబట్టి ఏ స్థితిలో ఉన్నా ప్రభువుకు నమ్మకంగా ఉండాలి. ఇది నువ్వు ఇచ్చిన స్థితి ప్రభువా, నువ్వు ఇచ్చిన కృప ప్రభువా అని నిత్యము దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ మహింపరుస్తూ ముందుకు వెళ్ళాలి. కానీ మనము నాకు ఘనత వచ్చింది అన్నట్టుగా అతిశయించ వీళ్ళు. ఎందుకంటే దేవుడు ఘనమైన దాన్ని కూడా నీచంగా కూడా చేయగలిగిన వాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంకేం చెప్పండి, నీచమైన చెట్టును కూడా ఏం చేస్తాడు, ఘనమైనదిగా కూడా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోసేపుని అనుకున్నారు అన్నలు, వీడి పని అయిపోయింది, వీడి చరిత్ర క్లోజ్, వీడిని గుంటలో పడేసాం, అమ్మివేసాం, వీడి పని అయిపోయింది అనుకున్నారు. కానీ దేవుడు ఏం చేశాడండి, యోసేపుని తీసుకెళ్ళి పోతీఫర్ దగ్గర, లేక ఫరో దగ్గర, ఫరో తర్వాత ఫరో అంతటి వాడినిగా దేవుడు నిలబెట్టాడు. కాబట్టి నీ జీవితంలో కూడా అనుకుంటున్నావు, నేను అందరి ఎదుట నీచంగా అయిపోయాను, అందరు నన్ను హేళన చేస్తున్నారు, లేకపోతే నేను విలువలేని దానిగా ఉన్నాను అని చెప్పేసి అనుకుంటున్నావు. దేవుని దగ్గరికి రా, దేవుని వైపుకి చూడు, దేవుడు నిన్ను నిలబెట్టగలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోసేపును ఆశీర్వదించినట్లుగా ఆశీర్వదించగల సమర్థుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడే చెప్తున్నాడు, నేను చెప్తున్నాను ఈ మాట, దేవుడే చెప్తున్నాడు. కాబట్టి ఎప్పుడు నా స్థితి ఇంతే అని ఎప్పుడు అనుకోవద్దు. నా స్థితిగతుల్ని దేవుడు మారుస్తాడు అని చెప్పేసి విశ్వాసంతో మనం ఉండాలి. ఇంకా